వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఆగ్రహిస్తున్న అయ్యప్పలు. సుప్రీంకోర్టు తీర్పు పునః సమీక్షించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న గురుస్వాములు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం చేస్తే 10 లక్షల నజరానా. సిరిసిల్ల నియోజకవర్గ పంచాయతీలకు హామీ ఇచ్చిన చిన్నబాస్. 2000 రూపాయల నోటు ముద్రణ నిలిపివేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం. ముద్రణ నిలిచిన చలామణిలోనే ఉంటుందని స్పష్టం చేసిన RBI. ములుగు జిల్లాగా గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం. మాట నిలబెట్టుకున్న కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్న స్థానికులు. ఊరి నిండా నీటి ట్యాంకులే, తాగడానికి నీటి చుక్కలేదు. నసర్లపల్లి గ్రామంలో అలంకార ప్రాయంగా మారిన మంచినీటి ట్యాంకులు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ బాలాపూర్ చౌరస్తాలో బాలాపూర్ గురుస్వాముల ఆధ్వర్యంలో సేవ్ శబరిమల పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ గురుస్వామి వంగేటి ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, శబరిమల అయ్యప్ప దేవాలయ సంప్రదాయాలకు విరుద్ధంగా మహిళలు ప్రవేశించడం కోట్లాది అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు తమ తీర్పుని పునః సమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీలో కృష్ణారెడ్డి గురుస్వామి, వెంకటాచార్య గురుస్వామి, సురేష్ గౌడ్ గురుస్వాములతో పాటు అనేక మంది అయ్యప్ప స్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా మహిళల ప్రవేశం చేయాలని ఇచ్చిన తీర్పుకు మన ఈరోజు బాలాపూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మరి నిరసన తెలవడం జరుగుతున్నది. ఎందుకంటే పవిత్రమైన ఆ అయ్యప్ప స్వామి ఆలయంలో గతంలో ఉన్నట్టుగా యథావిధిగా ఉంచాలని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మహిళలు కూడా ఈరోజు ఏంటంటే యథావిధిగా ఉంచాలని వాళ్ళ అభిప్రాయం కూడా ఉన్నది. కావున దీనికి మన ఈ కేరళ గవర్నమెంట్ ఇంత గట్టిగా పట్టించుకోవడం చాలా విడ్డూరకరం. దీనికి మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని ఒత్తిడి చేసి, మన కేరళ గవర్నమెంట్ ఒత్తిడి చేసి దీన్ని ఈ సుప్రీంకోర్టును నిషేధము ఎత్తివేసి గతంలో ఉన్నట్టుగా యథావిధిగా సాగాలని కోరుతున్నాము. ఎందుకంటే లేని పక్షంలో ఈ అయ్యప్ప స్వాములు రాకుండా మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి మహిళలు, ప్రతి పౌరుడు కూడా ఇంకా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరపాల్సి వస్తుంది. కావున మనము దీన్ని మన ప్రతి విలేజ్లో కూడా, ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో కూడా మనందరం కూడా ఏం చెప్పాలంటే, సుప్రీంకోర్టు ఏ విధంగా అట్లా ఏ విధంగా ఉన్నా కానీ మనందరం కూడా ప్రతి మహిళలో కూడా మనము దానికి ప్రవేశం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనం కూడా ప్రతి బస్తీలో, ప్రతి ఇళ్లలో కూడా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎంతైనా. కానీ దీనికి మనము కేరళ గవర్నమెంట్ వెంటనే దీన్ని పట్టించుకొని ఈ విషయంలో వెనుక జరగాలని మేము అయ్యప్ప సేవా సమితి తరఫున కోరుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం సుప్రీంకోర్టులో పునర్విచారణకు కేసును నమోదు చేసి పునర్విచారణ చేసి ఈ యొక్క అయ్యప్ప సేవా దేవాలయాన్ని అందరూ కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క మహిళలకు మేము అయ్యప్పలు కానీ, హైందవ మతం కానీ, దేవాలయం కానీ వ్యతిరేకం కాదు. కేవలం ఒక ఏజ్ లిమిట్ ఉంది కాబట్టి ఆ లిమిట్ తర్వాత మాత స్వాములు అందరూ అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు వారికి. కానీ ఒక యుక్త వయసులో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే కొన్ని నిబంధనలు ఉన్నాయి. అది అందరూ మహిళా లోకాన్ని గ్రహించి స్వామివారి దర్శించుకోకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తున్న మంత్రివర్గ విస్తరణ ఇంకా పూర్తి కాలేదు. సంక్రాంతి తర్వాత ఉంటుందని భావించిన ఆశావాహులు పంచాయతీ ఎన్నికల కోడ్ వల్ల మరింత ఆలస్యం అవుతుందని నిరుత్సాహానికి గురైనారు. కానీ పంచాయతీ ఎన్నికల వల్ల మంత్రివర్గ విస్తరణకు ఎలాంటి అభ్యంతరం ఉండదని న్యాయ నిపుణులు తెలియజేస్తున్నారు. కేబినెట్ విస్తరణ ఎగ్జిక్యూటివ్ నిర్ణయం కాదని, అది ఒక రాజ్యాంగ బాధ్యత అని నిపుణులు అంటున్నారు. దీంతో ఆశావాహులకు మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో గ్రామంలోని సర్పంచ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే 10 లక్షల రూపాయలు ఇస్తానంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.
సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో జరిగే ఎన్నికల్లో సర్పంచ్లను ఏకగ్రీవం చేస్తే తన ఎమ్మెల్యే కోటా నుంచి ఆయా గ్రామ పంచాయతీల అభివృద్ధికి 10 లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే కేటీఆర్ హామీ ఇచ్చారు. నిన్న సిరిసిల్లలో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు హామీ ఇచ్చారు. తెలంగాణలో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ ఓటమిపై సమీక్ష నిర్వహించుకుని పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టనుంది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బలమైన నాయకులను డీసీసీ అధ్యక్షులుగా ఎంపిక చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియాతో సమావేశం అయి వెంటనే డీసీసీ అధ్యక్షులను నియమించాలని ఆదేశించారు. తెలంగాణలో ఉన్న 17 ఎంపీ స్థానాల గెలుపు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త జిల్లాగా ములుగు ఏర్పాటుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ములుగును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రస్తుతం ములుగు రెవెన్యూ డివిజన్ పరిధిలో 9 మండలాలు ములుగు, గోవిందరావుపేట, వెంకటాపురం, ఏటూరు నాగారం, తాడ్వాయ్, వాజేడు, మంగపేట, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ములుగు ప్రజల 4 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలించనుంది. ఇక పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన మరింత పెద్ద నోటు 2000 రూపాయల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు వస్తున్న వార్తకు కేంద్ర ప్రభుత్వం మరింత బలం చేకూర్చింది. ఈ 2000 రూపాయల నోటుతో మనీ లాండరింగ్ కేసులు పెరుగుతున్నట్లు గ్రహించిన కేంద్ర ప్రభుత్వం నోట్ల ముద్రణను నిలిపివేయాల్సిందిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ను ఆదేశించినట్లు సమాచారం. 2016 నవంబర్లో చలామణిలోకి తీసుకొచ్చిన కేంద్రం 2 సంవత్సరాల తరువాత రద్దు నిర్ణయం తీసుకుంది. ముద్రణ నిలిపివేసినా కూడా నోట్లు చలామణిలోనే ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ విషయంలో భయాందోళనలు అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలో రాయపోలు గ్రామం సమస్యల సుడిగుండంలో జీవిస్తున్నారు ఇక్కడి గ్రామ ప్రజలు. 1 కాదు 2 కాదు, ఈ గ్రామంలో ఎక్కడ చూసినా కంటికి సమస్యలే కనిపిస్తాయి. ఇటువంటి గ్రామానికి రాబోయే సర్పంచ్కి సమస్యలతో స్వాగతం పలకనుంది రాయపోలు గ్రామం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలో రాయపోలు గ్రామంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. డ్రైనేజీ సమస్యతో మురుగునీరు రోడ్డుపైకి వస్తోంది. గ్రామంలో ఇండ్ల మధ్యలోనే మురికి కాలువలు ప్రవహిస్తున్నాయి. ఈ మురికి కాలువలను శుభ్రం చేయలేకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీనికి తోడు మంచినీటి సమస్య ఈ రాయపోలు గ్రామంలో అధికంగా ఉంది. వారానికి ఒక్కసారి మంచినీటి సరఫరా జరుగుతోంది. మంచినీటితో ఇక్కడి మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు లేవు, ఇక్కడ జాగలు అన్ని కంప జాగలు ఉన్నాయి, పాములు వస్తున్నాయి, తేళ్లు వస్తున్నాయి, మాకు అదేంటి పందులు ఉన్నాయి. మేము బాడుకుందామా పోదుమా సారు చెప్పు, ఎవరో నువ్వు సార్వో ఎవరో గానీ మాకు చాలా తక్లీఫ్ ఉంది. నాయన సర్పంచ్ చెప్పలేదా ఇంత ముందు ఉన్నప్పుడు? సర్పంచ్ చెప్పిన తీసుకొచ్చిన చూపించినావా తేళ్లు పందులు ఏం చేసిండు? ఏం చేయలేదు, వచ్చింది పోయింది అంతే. వచ్చి రెగ్యులర్ గా తీసుకురా మీ ఊళ్ళో ఎవరు తీసుకుంటలేరు సారు. పాములు తేళ్లు ఒక్కొక్క ఇంటి మీద 4 నెలలు సార్ పాముంది, 4 నెలలు కొడతలేరు తీస్తలేరు. పాయకారం లేదు మాకు, తోడుచుకుంటారు, మాకు ఆచారం లేదు. నాయన కొడుకులు ఎక్కడో అక్కడ పోయి నేను ఒక్కదాన్ని ఉన్నా ముసలిదాన్ని. మోరీలు తీస్తురా సార్ రెగ్యులర్ గా? సార్ మోరీలు తీస్తురా? మోరీలు లేనే లేవు, తీస్తలేరు, ఏం లేవు. ఇక ఇటువంటి మోరీలు అన్ని తీసిన గొల్ల కూడా కప్పులు లేబట్టి మా బస్తికి ఒక్క మోరు కూడా తీసుకోలేదు. ఇక మరోపక్క గ్రామం నిండా పందులు తిరుగుతున్నాయి. ఇండ్ల మధ్యలో పందులు తిరగడంతో పిల్లలకు వ్యాధులు సోకుతున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మాజీ సర్పంచ్ ని వివరణ కోరగా తన హయాంలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ సమస్య పరిష్కరించానని తెలిపారు. చాలా చక్కటి కార్యక్రమం అయినప్పటికీ కొన్ని వీఆర్ఓ లోటుపాట్ల వల్ల కొన్ని భూములు 3 గుంటలు వచ్చిన వాళ్ళకు 5 గుంటలు, 5 గుంటలకు 12 గుంటలు, 12 గుంటలకు వచ్చిన వాళ్ళకు 2 గుంటలు ఆ విధంగా తప్పులు తడక జరిగింది. అది మా ఊళ్ళో తీవ్రంగా ఉంది. దాన్ని మేము ఎంఆర్ఓ దృష్టికి, ఆర్డీఓ దృష్టికి తీసుకుపోయినాం. అతి త్వరలో అది ఆ పక్షాలను వేసి న్యాయంగా ఎంత భూమి ఉంది ఆ సర్వే ప్రకారం వాళ్ళకు ఇచ్చినటువంటి కుక్కులు రాలేదు. ఈ నెల జరగనున్న పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ గా వచ్చేవారు తమ సమస్యలు పరిష్కారం చేసే వారికే ఓట్లు వేస్తామని రాయపోలు గ్రామస్తులు తెలిపారు. రాయపోల్లో ఈ కోళ్ళపారాలు ఉన్నాయి కాబట్టి కుక్కలు కూడా అడవులలో ఊళ్ళ కన్నా కుక్కలు అడవులు ఎక్కున్నాయి. నాకలను తినడము, దూళ్ళను పట్టడము, పశువులు చిన్న దూళ్ళు ఉంటాయి కదా దొడ్లలో కూడా ఐటీ కూడా తింటున్నాయి. అవి అన్ని కూడా కుక్కలను కూడా పట్టుకపోయి చేస్తే ఏడున్న వాటి అడవిలో కుక్కలను కూడా తీసుకుపోవాలి, అవి చంపేసేయాలి.
ఇంకొకటి చెక్కులు మాత్రం చాలా మంది రైతులకు చాలా ఇబ్బందికరమైంది. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే వచ్చిన వాళ్ళేమో సంతోషంగా ఉన్నారు, రాని వాళ్ళేమో మీకు వచ్చినాయో మాకు రాలేదని. మరి పట్టువారికి చెప్పలేదా? పట్టువారి చాలా లోపం, ఎందుకంటే 2-3 నెలలు లీవ్ పెట్టిండి ఆయన. అసలు మొక్కం మీద లీవ్ పెట్టి ఇంటికా ఉండడము. రైతులకు 20% రాలేదు, రేపల్లో మొత్తం రాలేదు. వాళ్ళకి ఎట్టి పరిస్థితి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అవి ఆగినాయి. ఈ ఎలక్షన్ కోడ్ ఈ గ్రామ పంచాయతీ అయిపోయినాకన్నా వాళ్ళకి అందరికి కూడా వచ్చేటట్టు చూడాలి. అర్హులైన అందరికి పింఛన్లు వస్తున్నాయి మీ విలేజ్ లో? వస్తున్నాయి కొంతమంది, కానీ ఇప్పుడు 57 ఉన్నది కదా, 57 కూడా మరి వాళ్ళకందరికి విలేజ్ వచ్చి 57 ఉన్న వాళ్ళకందరికి సర్వే చేసి వాళ్ళకి ఇప్పించే బాధ్యత గవర్నమెంట్ మీదనే ఉంది. ఎందుకంటే కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. వాళ్ళకందరికి కూడా 57 వచ్చేటోళ్ళకి కూడా ఊళ్ళో పట్టుబాటు చేస్తాడా, వాళ్ళు ఎంఆర్ఓ చేస్తాడా, ఎంపీఓ చేస్తాడా, వాళ్ళ ద్వారా వీళ్ళ 57 వచ్చిన వాళ్ళకి కూడా సర్వే చేసి వాళ్ళకి కూడా వచ్చేటట్టు చూడాలి. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని నసర్లపల్లి ఊరి నిండా వాటర్ ట్యాంకులు ఉన్నా కూడా నీటి చుక్క రాకపోవడంతో దిష్టి బొమ్మలను తలపిస్తున్నాయి. 4 సంవత్సరాల క్రితం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ వాటర్ ట్యాంకులోకి ఇప్పటి వరకు నీటి సరఫరా లేకపోవడంతో గ్రామ ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడుతున్నారు. ఈ ట్యాంకుల చుట్టూ ఆనపకాయ చెట్లు పెరిగి అలంకారప్రాయంగా తయారయ్యాయి. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని నసర్లపల్లి గ్రామంలోకి ఎవరైనా కొత్తవారు వస్తే ఈ గ్రామ ప్రజలు అదృష్టవంతులనుకుంటారు. ఎందుకంటే ఈ గ్రామంలో అనేక మంచినీటి ట్యాంకులు దర్శనమిస్తాయి. కానీ అందులో నీరు లేక ఈ నసర్లపల్లి గ్రామవాసులు నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అర్థమవుతుంది. ఈ గ్రామ ప్రజలు కూడా అన్ని గ్రామాల మాదిరిగానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. 4 సంవత్సరాల క్రితం గ్రామంలో అనేక నీటి ట్యాంకులు నిర్మించినా కూడా ఇప్పటి వరకు వాటిని నీటితో నింపలేదంటే ఈ గ్రామ అధికారులు ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నారనే విషయం అర్థమవుతుంది. ఈ వాటర్ ట్యాంకులు నిరుపయోగంగా మారడంతో దాని చుట్టూ సోరకాయ చెట్లు పెరిగి ఈ గ్రామానికి వచ్చేవారికి స్వాగతం పలుకుతున్నాయి. గ్రామంలో ఎక్కడ చూసినా డ్రైనేజీ సమస్యతో మురికి వాసనతో ఇబ్బందిగా మారింది. డ్రైనేజీ వాటర్ రోడ్డుపైకి ప్రవహించడంతో దోమలకు నిలయంగా మారింది. మరోవైపు రోడ్లు పూర్తిగా అధ్వాన స్థితిలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలో 40 లక్షల నిధులు ఉండగా వాటిని మాయం చేశారని, వాటికి లెక్కలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు భూషెట్టి రాము, నసర్లపల్లి బీజేపీ యూత్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు చూసినట్టయితే నసర్లపల్లి ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు కానీ, మోరీలు కానీ, డ్రైనేజ్ కానీ, వాళ్ళు విలేజ్ సీసీ రోడ్లు కానీ, మిషన్ భగీరథ కానీ వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వీళ్ళ ఇన్కమ్ కోసం మాత్రమే చేస్తున్నారు. ఎన్నో హామీలు ఇచ్చారు. మాజీ సర్పంచ్లు వచ్చారు, మాజీ ఎంపీటీసీలు వచ్చారు, ఎన్నో హామీలు ఇచ్చారు, అన్ని నెరవేర్చామని చెప్పారు. వాళ్ళు అట్లీస్ట్ చేయకపోగా జనాల మీద బురదల్లి మీరు మాకు సపోర్ట్ చేసిందంటే మేము యూత్ నుంచి మేము ఉన్నాం, బీజేపీ యూత్ నుంచి మీరు వచ్చి చేస్తే దేనికైనా మేము సహకరించడానికి రెడీగా ఉన్నాం. మీరు ఫస్ట్ మీ రాజకీయ భవిష్యత్తులు మీరు అన్ని పగరికి ఊరు డెవలప్మెంట్ కోసం రారి, మేము 100% మీకు సహకరిస్తాం. మీరు కనుక ఇలానే మళ్ళీ ఇవన్నీ మేము ఇట్లే ఇస్తాం, మేము ఇట్లే ఉంటాం అంటే మేము యూత్ అంతా ఒకటిగా ఉన్నాం. బీజేపీ యూత్ నసర్లపల్లిలో 90 మంది ఒకటిగా ఉన్నాం. మేము డిసైడ్ అయితే వారు 1 సైడ్ అయితే అనే విషయం కూడా మీకు తెలుసు. మీరు ఇలాగే చేస్తే మిమ్మల్ని రాజకీయ భవిష్యత్తు కాదు, మీకు నసర్లపల్లి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండదో కూడా మేము చూసుకుంటాం. మీరు ఇవన్నీ పునరావృతం కాకుండా చేస్తామని హామీలు ఇచ్చి మేము ఒక బాండ్ పేపర్ మా ఉన్నటువంటి మా షరతులన్నింటిలో మీరు ఒప్పుకొని దాని కింద సంతకం పెట్టినట్టయితే నిలబడండి. అలాంటి దమ్ముంటేనే రాజకీయాల్లోకి రండి, లేకపోతే మీ రాజకీయం మాకొద్దు, మీరు మాకొద్దు. మేము ఫస్ట్ చెప్తున్నాం, యూత్ అంతా ఒకటిగా ఉన్నాం. మీరు పనులు చేసేటట్టునే రాండి, లేకపోతే మా దగ్గర ఓటు అనే ఆయుధం ఉంది, మాకు ఓటు బ్యాంక్ ఉంది. ప్రజలు మేము చెప్పిన మాట వింటారు. మేము సంక్షేమ పథకాలకు, సంక్షేమ పనుల కోసం మేము వెళ్తాం కాబట్టి మా మాట వింటారు. మిమ్మల్ని ఎలా తొక్కాలో మాకు తెలుసు, ఎలా తీయాలో మాకు తెలుసు. మీరు ఇలాగే చేస్తే కనుక మీకు రాజకీయ భవిష్యత్తు నసర్లపల్లి ఏ ఇంటికైనా ఓటు వచ్చి అడి అర్హత కూడా మీకు లేకుండా మేము చేస్తాం. మీరు ఏం చేయకండి, ప్రజల సొమ్ము ప్రజలకే పెట్టండి, తినండి, దానికి రీజనబుల్ గా తినండి. ఎట్లా తింటారు? మిషన్ భగీరథ పని అని చెప్పారు. మిషన్ భగీరథ ఏం చేశారు? ఎక్కడిదక్కడ కాలువలుగా తోమి జనాల పరిస్థితి జనాలుగా వదిలేసి వెళ్లారు. వాటర్ ట్యాంకులు అన్నారు. 8 ఏళ్లుగా వాటర్ ట్యాంకులు కడిగిన వాటర్ ట్యాంక్ 90,000 బ్లీచింగ్ పౌడర్ ఎలా ఖర్చు చేశారు? మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి మళ్లీ పునరుద్ధం కావద్దు. ఈసారి నిలబడి మేము సర్పంచ్ నిలబడి ఊరికి ఏమైనా చేస్తామంటే దమ్ముంటే ముందుకు రండి, లేకపోతే రాకండి. ఏదో 2 రోజులు గెలిచాము వచ్చాము పోయేటట్టుంటే మాత్రం దయచేసి ఎవరు రాజకీయాల్లో తీయకండి. మీరున్న డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, మీరు ఓడిపోవడం ఖాయం. నసర్లపల్లి ఎట్లాంటి రాజకీయ నాయకుడు ఎవరైనా సరే అవినీతి పరుడు ఈసారి పైకి రాకుండా చేయడం మా యూత్ యొక్క ధ్యేయం. బీజేపీ యూత్ నుంచి నేను ఓపెన్ టు ఛాలెంజ్ చేస్తున్నా, ఈసారి ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళనే మేము గెలిపించుకుంటాం, వాళ్ళతో మేము పనిచేసుకుంటాం. మేము గ్రామ పంచాయతీలో తీర్మానం పెడతాం. గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క వార్డు నెంబర్ కి వాళ్ళ వార్డులో ఉన్న సమస్యలు
వాళ్ళ వార్డులో ఏమేమి పనులు చేయాలో మేమే రాస్తాం తీర్మానం. ప్రతి వార్డుకు ప్రతి ఒక్కరికి ఎలాంటి అర్హతలు ఉంటాయి, ఎలాంటి చేయాలనేది మేమే సూచిస్తాం. యూత్ నుంచి మేము ఎలా ఇస్తామో వాళ్ళు కూడా అలాగే చేస్తారు. దమ్ముంటే చూసుకోండి, ఈసారి ఊరు దిశ మార్చే పరిస్థితిలో మేమే ఉన్నాం, మేమే మారుస్తాం అని చెప్తున్నాను. ఇంతటితో నచ్చిన ఈసారి జరిగే ఎన్నికల్లో సుమతిరెడ్డిని గెలిపిస్తామని, ఈ గ్రామ సమస్యలు తెలిసిన మహిళగా సుమతిరెడ్డికి అవకాశం ఇస్తామని ఇక్కడి ప్రజలు తెలియజేశారు. నా పేరు ఏర్కొండ మధు, భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పనిచేస్తున్నా. అయితే గతంలో ఈ ట్యాంక్ ఒక 20 ఏళ్ల కిందనే గతంలో నడిచినది. అయితే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎమ్మెల్యే గాని గ్రామ సర్పంచులు గాని మేము ఈ ట్యాంక్ మంచి చేస్తాం, ఊరిని పునరుద్ధరిస్తాం, నీళ్ళు అందరికి వచ్చే విధంగా చూస్తామని హామీలు ఇస్తున్నారు కానీ ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు. అదేవిధంగా గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు కానీ అన్ని కాలనీ సీసీ రోడ్లు వేపిస్తామని చెప్పి ఇంతవరకు వేపించిన పాపాన పోలేదు. అదే మురుగు కాలువలు కూడా తీసాము, అందరూ శుభ్రంగా ఉంటాం, డ్రైనేజీ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు డ్రైనేజీ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసిన పాపాన పోలేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఊర్లో. ప్రతి కాలనీకి ఒక్కొక్క ఐమాస్ లైట్ వేపిస్తామని చెప్పి ఇంతవరకు ఐమాస్ లైట్ లేదు. సంక్షేమ పథకాలు అందరికి అందిస్తామన్నారు, అది లేదు. ఇంటికి నల్ల అన్నారు, అది లేదు. ఇలాంటి సమస్యలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇదివరకు కూడా మేము మండల అధికారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ దృష్టికి ఎన్నోసార్లు తీసుకుపోయినా కూడా యూత్ తరఫున కానీ ఒక పార్టీ తరఫున కానీ తీసుకపోతే ఇంతవరకు పట్టించుకోలేదు ఎవరు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే ఎలక్షన్ పండుగ సందర్భంగా ఇది చేస్తాం అది చేస్తామని హామీలు ఇస్తున్నారు. మళ్ళీ ఇది కూడా పాతకాతనే అవుతుంది. కాబట్టి మేము ఒకటే చెప్పాల్సుకున్నాం, యువకులు అందరి తరఫున ఒకటే చెప్పాల్సుకున్నాం. మేమందరం ఒక తాటి మీద ఉన్నాం. నసర్లపల్లి యువకులు మొత్తం ఒక తాటి మీద ఉన్నారు, ప్రజలు కూడా మా వైపే ఉన్నారు. మీరు ఇలాగే దొంగ హామీలు ఇస్తే మేమంతా ఒకటై ఊరు మొత్తం ఏకమై సమస్యల మీద మేము ఒక అభ్యర్థిని నిలబెట్టుకుని నసర్లపల్లి సర్పంచ్ గెలిపించుకునే ప్రయత్నం కూడా చేస్తాం అనేది ఈ సందర్భంగా. V3తో సుమతిరెడ్డి మాట్లాడుతూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు సంవత్సరంలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ గ్రామ సమస్య తన సమస్యగా భావించి ఎమ్మెల్యే, ఎంపీ నిధులతో నసర్లపల్లి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నర్సర్లపల్లి గ్రామం సమస్యలకు నిలయంగా మారింది. ఊరి నిండా ట్యాంకులున్నా గానీ ఒక్క ట్యాంకులో కూడా నీళ్లు లేవని ఇక్కడ గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఈ సమస్యలు అనేవి డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య ఈ నర్సర్లపల్లి గ్రామాన్ని పట్టి పీడిస్తుంది. ఇంతవరకు ఉన్న సర్పంచులు గాని, అలాగే ఎంపీటీసీలు గాని, వార్డు మెంబర్లు గాని, పంచాయత్ సెక్రటరీలు గాని ఎవరు వచ్చి మా ఊరిని బాగుపరచలేదు. ఓట్ల రోజు వస్తున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు, మా సమస్యని పట్టించుకుంటాం అంటున్నారు. పల్లెల బాట ఇచ్చిపెట్టి పట్టణాల బాట పడుతున్నారు. మా సమస్యను ఎవరు పట్టించుకునే నాదులు లేడని ఈ గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఈసారి సర్పంచ్ ఎలక్షన్ లో నిలబడే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా సమస్యలను తీర్చినట్టయితే వారికే ఓట్లు వేసి అఖండ మెజారిటీతోటి గెలిపిస్తామని వారు చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సుమతిరెడ్డి గారు ఉన్నారు. వారి మాటలలో గ్రామాన్ని ఎలా అభివృద్ధి చెందిస్తారో, ఈ గ్రామాన్ని ప్రగతి పదం వైపు ఎలా నడిపిస్తారో వారి మాటలలో మనం తెలుసుకుందాం. నా పేరు సుమతిరెడ్డి, నసర్లపల్లి. నేను 2000 సంవత్సరం నుంచి మన పొలిటికల్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ఊరు నుంచి చూసినటువంటి సమస్యలకు చాలా ఉన్నాయి. నాకే బాధ అనిపించింది. గత సమస్యల వల్ల నేను ఒక 4-5 ఏళ్ళు ఊర్లో ఉండలేకపోయాను. అందుకు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మా ఊరు అసలు అభివృద్ధి కావాలనేది ఉండేది. ఆ ఊరు నేను లేకపోవడము గ్రామానికి పట్టించుకునే నాదులు లేదని చెప్పి నాకు గ్రామం గురించే ఊరికి నేను రిటర్న్ వచ్చాను. మా ఊరిని చూస్తే ఎక్కడెక్కడ ఊరు చూసినా సీసీ రోడ్లు, ఎక్కడ చూసినా మంచి డ్రైనేజీలు, మా నసర్లపల్లి చూస్తే అసలు పాతబడ్డ మనుషులు ఉండరా లేదా అనే విధంగా ఉంది. కాబట్టి తిరిగి నేను ఊర్లోకి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే కోరికతో తప్పి వచ్చి నేను ఇక్కడ ఇప్పుడు సర్పంచ్గా ఉండాలనుకుంటున్నాను. అదేవిధంగా మాకు ఎమ్మెల్యే గారు మన రవీంద్ర కుమార్ అయినటువంటి ఎమ్మెల్యే గారిని ఊర్లోకి తీసుకొచ్చి చూపించినటువంటి తర్వాత మాకు ఒక 500 మీటర్ల సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది. ఒక స్కూల్ రూమ్ ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళు మన ప్రజలు చెప్పినట్టు రోడ్డు దగ్గర నుంచి వీధి లైట్లు కూడా చెప్పి నేను స్ట్రీట్ లైట్లు శాంక్షన్ లో పెట్టించారు ఎమ్మెల్యే గారు. అది అతి త్వరలో నిన్న మన ఎలక్షన్ కోడ్ లేకపోతే ఎప్పుడు శాంక్షన్ అయ్యేది, ఆల్రెడీ శాంక్షన్ లో ఉంది. అది ఇంకో విధంగా కూడా
స్కూల్ కాంపౌండ్ కూడా శాంక్షన్లో పెట్టించాను. ఎమ్మెల్యే గారు మాకు ఉన్నటువంటి ఆయన సహాయంతో ఈ గ్రామాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేయాలని మా తపనతో నేను ఈ ఊరికి వచ్చేసాను. కానీ వచ్చే ఊరు ఏదో దోసుకొని తినాలని కాదు, నేను చేసేటువంటి నాకు ఊరు సమస్యల గురించి, ప్రజల గురించి, పేదవాళ్ళకి సేవ చేయాలని ఒక దృక్పథంతో ఒక లక్ష్యం పెట్టుకొని నేను వచ్చి ఊర్లో పాటుపాడుకుంటూ ఉంటున్నానని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా ప్రజలందరికీ నేను కోరుకునేది ఇదే. ఏంటంటే గత పాలకులు కూడా చేసినటువంటి అభివృద్ధి ఏం లేదు, చూసుకుంటే ఎక్కడ చేసిన బొంగలు అక్కడే ఉన్నది. అందుకని ప్రధానిగా చెప్పేది కూడా ఒకటే, ఈ రోజు మీరు పైసలు తీసుకుంటారు, ఓట్లు వేస్తారు, రేపు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎంతసేపు దోసుకొని తినాలని చూస్తారు తప్ప మీరు అదొక్కటి గమనించాలి. నసలపల్లి ప్రజలు ఎవరు పనిచేస్తారు చెయ్యరు అనేది చూసి వాళ్ళకే మీరు పట్టం కట్టాలని చెప్పి కూడా ప్రజానికానికి ఈ మీడియా సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనకి గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, అలాగే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మనకు మన ఆధ్వర్యంలో ఏ చేసిన మన గ్రామానికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు నిధులు. కాబట్టి నన్ను మీరు అత్యంత మెజార్టీతో గెలిపియాలని చెప్పి నేను ముందుకు వస్తున్నాను. అదేవిధంగా ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాను. ఇప్పటికి కూడా నేను ఏ పదవి లేకున్నా కానీ మీరు ఎటువంటి ఆపదలో ఉన్నా, ఏ రాత్రి ఫోన్ చేసినా నేను ఫోన్ ఇప్పుడు చేస్తాను. మీకు ఉన్నటువంటి ఆపదలు వస్తున్నాను, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇంకా కూడా నేను ఊర్లో ఉండి మన ఊరు గ్రామానికి అసలు గ్రామ పంచాయతీ అంటే ఏందో కూడా కొంతమందికి అసలు తెలియదు. దానికి ఉన్నటువంటి నిబంధనలు ఏంటివి, ఆ క్రమశిక్షణ అటువంటి కూడా పెట్టుకొని మన అందరం కూడా కలుపుకొని మన గ్రామాన్ని రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, నీళ్లు కానీ, ఇదే విధంగా గుళ్ళు కానీ ఏదైనా సరే మన గ్రామానికి ఉన్నటువంటి సమస్యలు మనందరూ కూడా మీతో కలుపుకొని పోయి నేను గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో వచ్చాను. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా నన్ను అర్థం చేసుకొని మీరు పైసలకు లొంగిపోకుండా ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా మీడియా సందర్భంగా వేడుకుంటున్నాను. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా మండల పరిధిలోని వెంకటపేట గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. మన ఇంటితో పాటు మన గ్రామం కూడా పరిశుభ్రంగా ఉంటేనే మనతో పాటు మన గ్రామం కూడా బాగుంటుందని విద్యార్థులు గ్రామస్తులకు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల స్థానిక ప్రజలలో అవగాహన ఏర్పడుతుందని పలువురు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. నా పేరు నరసింహ, ఎన్ఎస్సీ ప్రోగ్రామ్ ఆఫీసర్ని. ఆల్కరా జనరెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజీకి వెళ్ళి వచ్చినాము. అయితే మా విద్యార్థులు మొత్తం 25, 30, 50 మంది ఉంటాము. 50 మందిలలో మొత్తం ఈ వెంకటపేట తీరేడును దత్తు తీసుకోవడం జరిగింది. ఈ వెంకటపేట ఉన్నటువంటి సౌకర్యాలు అసౌకర్యంగా ఏమున్నాయి, ఆ ట్యాంక్ శుభ్రం చేయడం కానీ, ఆ మురికాలను తీయడం కానీ, ఎస్సీవాడలో ఉన్నటువంటి కంప చెట్టు తొలగించడం కానీ, మాది కమిటీ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి మొత్తం తొలగించడం కానీ, ప్రతి ఒక్క స్కూల్ చుట్టూ ఉన్నటువంటి మొత్తం కూడా చెత్త చెదరనటువంటి మొత్తం కంప చెట్లు మరియు రోడ్లు ఊడ్చడం కానీ, ఇలా చేస్తున్నప్పుడు ప్రజల్లో కనీసం ఒక వేరే కాదికలు వస్తున్నారు, ఇక్కడికి ఒక సేవ చేస్తున్నారు, మనం కూడా కొంతన్నా ఒక 10 రోజులకు ఒకసారైనా 20 రోజులకు ఒకసారైనా చేయాలనే ఒక దృక్పథంతో అది చేస్తామని మేము ఒక 7 రోజుల క్యాంప్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ. సో కావున ఈ క్యాంప్ వల్ల ప్రజలకు మేము చేసే సేవ అంత ఉండకపోవచ్చు, అలా కనపడకపోవచ్చు, కానీ మాకు తృప్తిని ఇస్తుంది, అదేవిధంగా శక్తిని కూడా ఇస్తుంది. అదేవిధంగా వాళ్ళకు కొంత ప్రజల్లో చాలా నైపుణ్యత పెరిగింది. ఇప్పటివరకు చూస్తున్న 5 రోజుల నుంచి చూస్తున్నాం మేము, చాలా నైపుణ్యత పెరిగి ఖచ్చితంగా మీరు బాగా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారని మీటింగ్ పెట్టినప్పుడు మాకు చాలామంది సహకరించడానికి ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా పొరకలేయడం జరిగింది. చాలా ఏమైనా తక్కువ వస్తువులు పడితే, మనకు ఆయుధాలు పడితే కూడా అది కూడా జరుగుతుంది. ఇంకా చేయండి, మా ఊరిని ఇంకా చాలా 2-3 ఏళ్ళు తీసుకోండి, చేయండి, మీతో పాటు మేము ఉంటామని చాలామంది యువకులు కానీ, అదేవిధంగా ప్రజలు కానీ, పెద్దలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, ఎక్స్ సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, కార్యదర్శి కానీ వచ్చి మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఆగ్రహిస్తున్న అయ్యప్పలు, సుప్రీంకోర్టు తీర్పు పునః సమీక్షించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న గురుస్వాములు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం చేస్తే 10 లక్షల నజరానా, సిరిసిల్ల నియోజకవర్గ పంచాయతీలకు హామీ ఇచ్చిన చిన్నబాస్. 2000 రూపాయల నోటు ముద్రణ నిలిపివేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం. ముద్రణ నిలిచిన చలామణిలోనే ఉంటుందని స్పష్టం చేసిన ఆర్బీఐ. ములుగు జిల్లాగా గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం, మాట నిలబెట్టుకున్న కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్న స్థానికులు. ఊరి నిండా నీటి ట్యాంకులే, తాగడానికి నీటి చుక్కలేదు. నసర్లపల్లి గ్రామంలో అలంకార ప్రాయంగా మారిన మంచినీటి ట్యాంకులు. ఇవి ఇప్పటివరకు న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.